పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయములిచ్చిన కరుణాశీలుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయములిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే
నుంచి 381 పాట. దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య మెస్సయ్యా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య మెస్సయ్యా, పరలోకములో ఆసీనుడైన మా దేవా భూలోకములో మా మొరను వినరావా, పరలోకములో ఆసీనుడైన మా దేవా భూలోకములో మా మొరను వినరావా. హల్లెలూయా 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 హల్లెలూయా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య మెస్సయ్యా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య మెస్సయ్యా, శోధనలో నేను నలిగిపోయాను, కన్నీళ్లతో నేను మునిగిపోయాను, శోధనలో నేను నలిగిపోయాను, కన్నీళ్లలో నేను మునిగిపోయాను, నన్నాదుకోవయ్యా నన్నాదరించవయ్యా, నన్నాదుకోవయ్యా నన్నాదరించవయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య యేసయ్యా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేను యేసయ్యా జీవముతో తడుపుము నన్ను యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేను యేసయ్యా జీవముతో తడుపుము నన్ను యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా నీ శక్తితో నింపుమయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా నీ శక్తితో నింపుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య యేసయ్యా, దిగిరా దిగిరా యేసయ్యా దీవెనలివయ్య యేసయ్యా, పరలోకములో ఆసీనుడైన మా దేవా భూలోకములో మా మొరను వినరావా, పరలోకములో ఆసీనుడైన మా దేవా భూలోకములో మా మొరను వినరావా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 570 పాట పాడుకుందాం.
నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి
హల్లెలూయా. మధురమైన నీదు ప్రేమను మరువలేనయా మరువలేనయా. కీర్తించెదా నా యేసయ్యా, కొనియాడెదా నీ మహిమను. కీర్తించెదా నా యేసయ్యా,
దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూడా లేచి నిలుచున్నట్లయితే ఈ పునరుద్ధాన దినపు కీర్తనను మనం చదువుకుందాం. యాభై 52వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. మన మధ్య దేవ సహాయం ఉన్నాడు. తాను ఈ కీర్తన మొదటి వచనంతో ఆరంభిస్తూ ఉంటే ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. 52వ కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 52వ కీర్తన ఉత్తర పత్తితర భాగంగా చదువుకుందాము. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిరంతరముండును. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పరుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను సెలవిగ్గును. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారం నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధనదృష్టి యందు నమ్మక ఉంచి తన సేటును అలపరుచుకున్న వాడు వీడేని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆయన సన్నిధానంలో నిలిచి ఉండి ఇక్కడ ఏదోమీయుడైనటువంటి దోయగు అనేటువంటి ఒకనొక సౌలు యొక్క పశువుల కాపరులకు లేక పశువులకు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు, తను సూర్యుడు అని. దావీదు రాసినటువంటి కీర్తన కదా ఈ కీర్తన. దోయగు సాధారణమైనటువంటి వ్యక్తి కాడు. తను సూర్యుడు, తను పరాక్రమశాలి. అయినా తను కీడు చేశాడు. అలాగూ కీడు చేయటమే కాదు, దానిని బట్టి అతిశయించడం మొదలు పెడుతూ వచ్చినటువంటి వ్యక్తి. దోయగు సూర్యుడు సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద. అలాంటి వ్యక్తి కీడు చేశాడు. ఒక విధంగానే ఆ యొక్క అహీమెలెకు ఉన్నాడు చూసారా, అహీమెలు యొక్క చావుకి కారణం, అహీమెలకు ఉన్నటువంటి కుమారుల యొక్క చావుకు కారణం దోయగు. యాజకుడైనటువంటి అహీమెలకు ఉన్నాడు. అలాంటి అహీమెలు యొక్క మరణానికి కారణం ఏంటి అంటే, ఆ కుటుంబం అంతా చచ్చిపోవటానికి, చంపబడటానికి అది కూడా దోయగే చంపాడు. వాళ్ళందరినీ కూడా సౌలు ఆజ్ఞాపిస్తే దోయగు అహీమెలకి యొక్క కుమారులను అందరినీ కూడా చంపేశాడు.
ఒక నరహంతకుడు అయ్యాడు. సౌలు సలహా ఇచ్చినంత మాత్రాన, సౌలు చంపమన్నంత మాత్రాన దోయగు చంపాల్సింది కాదు. సౌలును బట్టి దోయగు నరహంతకుడు అయ్యాడండి. ఎంత వేదనకరమైన విషయం అది. సాధారణమైనటువంటి వ్యక్తిని చంపడం ఒక ఎత్తు, దేవుని యాజకులను మందిర పరిచర్యలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి ఆ యొక్క యాజకులైనటువంటి వారిని చంపడానికి కారణమయ్యాడు. దానికి కారణం అహీమెలెకు తనకేం చేయలా, తనకే ద్రోహము చేయలా. చేయకపోయినా దావీదు తాను సౌలు యొద్ద నుండి పారిపోతూ ఏ ఖడ్గము లేకుండా తనతో ఉన్నటువంటి వారితో కలిసి యాజకుడైనటువంటి అహీమెలెకు ఇంటికి వస్తే దేవుని యొద్ద విచారణ చేసి దేవుని సన్నిధిలో నుండి తీయబడినటువంటి ఆ సన్నిధి రొట్టెలను ఆకలిగొన్నటువంటి దావీదుకి ఇచ్చి అలాగన పంపించిన కారణాన్ని బట్టి ఆ సమయంలో చూచినటువంటి దోయగు మౌనంగా ఉండాల్సింది, ఏం మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఆ సంగతిని తీసుకుని పోయి సౌలుకు చెప్పాడు. దాని పర్యవసానం దగ్గర ఆ హేమెలకు ఉన్నటువంటి కొడుకులను గుర్చినటువంటి ఎక్కువ మంది ఉన్నారుగా, వారి సంఖ్య కొంచెం తర్వాత చూద్దాం. కానీ ఏమైనా అంతమందికి చంపబడటానికి కారణమయ్యాడు. చేసింది తప్పు, చేసింది కీడు, తిరిగి దాని యందే అతిశయించడం మొదలుపెట్టాడు. దానిని బట్టి పశ్చాత్తాపడాల్సింది, దానిని బట్టి కన్నీళ్లు కార్చాల్సింది. అయ్యో, దావీదు అహీమెలకి ఇంటికి పోయినందుకు, ఆ యాజకునితో కొంత సమయం గడిపినందుకు అలాగన దోయగు మౌనంగా ఉండే పని. ఆ సంగతి చెప్పకపోతే కొన్ని సందర్భాలలో దోయగు చేసినట్టే మనం కూడా చేస్తూ ఉంటామని ఒప్పుకోవాలి. మన ప్రమేయం ఏం లేకపోయినట్లయితే మనం చెప్పకుండా మౌనంగా ఉండొచ్చు, కానీ ఆ మాటలను మనలో ఉంచుకోలేము. దాన్ని ఇతరులకు చేరవేయటం వల్ల వచ్చే కీడు ఎంత నష్టమో, ఎంత ప్రమాదమో, ఐక్యతకు, ఏకత్వానికి, ప్రేమకు ఎంత భంగం కలుగుతుందో అది 52వ కీర్తనలో దోయగును గూర్చి దావీదు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. యేసయ్యా, నేనేమాత్రం కూడా ప్రార్థనా పరులమే, విశ్వాస యోధులమే, దేవుని కొరకు పని చేయాలనే కోరిక ఉంది, దేవుని మహిమ కొరకు జీవించాలన్న కోరిక ఉంది. ఎన్నో విధాలైనటువంటి శోధనలను మనం ఎదుర్కొంటూ వచ్చాం, జయం పొందుతూ వచ్చాం. అయినా మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? ఇతరులకు మనం చేసే మేలెంత, ఇతరులకు మనం చేసే కీడెంత? మనం కీడు చేస్తూ కూడా, మనం తప్పు చేస్తూ కూడా, మనం పాపం చేస్తూ కూడా, మన సహోదరునికి విరోధంగా మనం నిలవబడుతూ కూడా వాటి యందు మనం అతిశయిస్తున్నామేమో. అమ్మో, ఇది ఒళ్ళు గగురు పొడిచే మాట. దైవ సన్నిధానంలో ఒక్కసారి అయ్యా, మనం వేటి యందు అతిశయిస్తున్నాం, మనం వేటి యందు ఆనందిస్తున్నాం, వేటిల్లో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దోయగులంటే తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం మనలో ఏమన్నా ఉందేమో, అలాంటి స్వభావం మనలో ఉందేమో. సౌలు దావీదును ద్వేషిస్తూ ఉంటే, దోయగు, దావీదు నీకేం చేశాడే కీడు? దోయగు, అహీమెలకి ఏం చేశాడు ఆ యాజకుడు? మీ అందరి పక్షాన ప్రార్థన చేసేవాడే, రాజు కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేసేటువంటి
బలులు అర్పించేటువంటి ప్రార్థనా పరుడైనటువంటి ఒక యాజకుని చంపేసేవరా నువ్వు? యాజకునికి కుమారులు లేకుండా చేసేవరయ్యా నువ్వు. స్టార్ట్ చేయండి. హల్లెలూయా 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 మహిమ దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా మహిమనికే ప్రభువా, మహిమనికి నోళ్ళు బిగ్గరగా తెరిచి ఆయన నామాన్ని కనపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీవు మా మధ్య ఉన్నావని, మా మధ్య సంచారం చేస్తున్న దేవుడవని, మా ఆరాధనకు ఆరాధ్యుడే ఉన్నావు నమ్ముచున్నాము ప్రభువా. సమస్త మహిమ నీకే ప్రభువా. ఏదో ఏఫోదు కొంచెం నాన్న, ఏఫోదు ధరించుకుని 85 చంపేశాడు దోయగు. 85 అండి, 85. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. తర్వాత చదువుకోండి, నడిపించినాను. Thank you Jesus, thank you Jesus, hallelujah, thank you Jesus, thank you Jesus, hallelujah, 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 hallelujah. మన రెండు చేతులు పైకెత్తి, మన రెండు చేతులు పైకెత్తి ఆల్ఫా ఓమేగా అయిన దేవుని దేవుని మనస్ఫూర్తిగా కలిసి ఆరాధిద్దామండి. మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో. యేసయ్యా నీవు మా మధ్య ఉన్నావని, మా మధ్య సంచారము చేస్తున్న దేవుడవని, మా ఆరాధనకు రూపుడై ఉన్నావని వచ్చినాము ప్రభువా. రండి ప్రభువా, మా మధ్యలోకి రండి ప్రభువా, రండి ప్రభువా, మాతో థ్యాంక్ యూ. మహిమ కలిగిన తండ్రి మీకు వందనాలు. అలాగనే ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయనకే మహిమను మనం ఆరోపిద్దాం. యేసయ్యా మీకు వందనాలు. నీకే వందనం, నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా కలిసి పాడదామని నజరేయుడైన దేవుణ్ణి. ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్వరాలు తెరచి నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. శూన్యములో
యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. హల్లెలూయా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 అబ్బా మా తండ్రి సమస్త మహిమ నీకే ప్రభువా, సమస్త మహిమ నీకే ప్రభువా, సమస్త మహిమ నీకే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, ప్రియ పరిశుద్ధాత్మ దేవా, రండి ప్రభువా, రండి ప్రభువా, రండి ప్రభువా, నా మధ్యలోకి రండి ప్రభువా, నా మధ్య సంచారము చేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus. మహిమా స్వరూపుడా, మహిమా స్వరూపుడా. Thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Jesus. వదిలిపెట్టి వదలప్ప, నా మధ్యలోకి రండి ప్రభువా, నా మధ్యలోకి రండి ప్రభువా. నీ అభిషేకం ద్వారా మమ్మల్ని లేపండి ప్రభువా. Hallelujah, 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 hallelujah. Thank you Jesus. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. కృపాభరితుడుగు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలయ్యా. నీకే మహిమ కలుగునుగాక. మేము సృజింపబడింది నిన్ను మహిమపరచటానికి, మేము నిర్మింపబడినది నిన్ను మహిమపరచటానికి. నేటి దినాన మేము ఇలాగున సజీవులుగా ఉన్నది నిన్ను ఆరాధించడానికయ్యా. నీకు చెందవలసిన మహిమను నీకు మేము ఆరోపించటానికే, ఆపాదించటానికే మేమున్నాం. ఇదిగో మేమున్నాం, ఇదిగో నేనున్నానయ్యా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై ఆసీనుడై ఉండేవాడా, మహిమ నీకు కలుగునుగాక, మహిమ నీకు కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. మా శరీర ప్రాణ ఆత్మలతో నిన్ను మేము హృదయపూర్వకంగా ఆరాధింప, కీర్తింప,
ఘనపరచ బద్ధులమై ఉండి నీ సన్నిధానానికి మేము వచ్చాం. మేము స్పృహ కలిగి, మేము వివేచన కలిగి, మేము జాగరూకులమై నీ ఎడల భయభక్తులు కలిగి నిన్ను సేవించగలిగే, నిన్ను ఆరాధించగలిగే, నిన్ను కీర్తించగలిగే, నీ పొగడగలిగే ప్రజలుగా మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. మీ నామమునకే మహిమ కలుగునుగాక. ముందున్న సమయం అంతటినీ నీకు మహిమకరంగాను, మాకందరికీ ఆశీర్వాదకరంగాను, మా అందరికీ క్షేమాభివృద్ధికరంగాను, మా అందరికీ స్వస్థతకు కారణముగా ఉండగలిగేలాగున జరిగించే బలపరిచే మా సమయాన్నంతటిని మమ్ములను కూడా మీ యొక్క చేతి నీడి క్రిందికి తీసుకుని వస్తూ నీ అధికారానికి మేము ఒప్పుకుంటూ యేసు మహిమగల నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సండే స్కూల్కి ఏ ఏ పుస్తకాలు కావాలి, అసలు ఏంటి అనేది ఒక లిస్టు కావాలి. డేట్స్ ఎప్పుడు, సమయాన్ని తిరిగి మళ్ళా బుక్స్ అప్పుడే వేసవి సెలవులు చిన్నోళ్ళకి రావటమే కాదు, పెద్దోళ్ళకు కూడా వచ్చినట్టు కనపడుతూ ఉంది. మీ యొక్క సంఖ్యను చూస్తే మీరేమంటారు? ఎందుకంటే ఎండలు ఎంత బాగున్నా సరే మొత్తానికి మన సొంత గ్రామాలకు వెళ్ళాలని, బంధువుల దగ్గరికి వెళ్ళాలన్న ఆ తపన ఏమంటారు, ఎంతన్నా ఎండ రానివ్వండి, ఎంత కరెంటు పోనివ్వండి, ఎంత వడగాలు పైన కొట్టనివ్వండి, ఊళ్ళు పోయి ఈ మొఖాలంతా మాడిపోయి వచ్చేవాళ్ళని చూస్తాను నేను. కాకకి తనంటది కదా, నేను నల్లని దాన్నని చిన్న చూపులు చూడకూడి, ఎందుకంటే నేను ఎండ తగిలిన దాన్ని. అలా ఎండ తగలటానికి కారణం ఏంటి అంటే, నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్ష తోటకు నన్ను కావలిగతిగా పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. ఈ సహోదరులు ఏం చేస్తున్నారు, ఆడపిల్లని ఒక యవనస్తురాలని లేక ఒక చిన్న చెల్లిని ఎంత గారాబం చూసుకోవాలి, అలాంటి ఆ అమ్మాయిని తీసుకుని పోయి ద్రాక్ష తోటకు కావలిగతిగా పెట్టారు. అందుకనేమైంది నల్లదైపోయింది. నల్లది అయిపోవటం వలన, నలుపు రావటం వలన, నల్లబడటం వలన, మరొక మాట చెప్పదలిస్తే ఏమైంది అంటే చిన్న చూపుకు గురి అయింది. నల్లటోళ్ళని ఎప్పుడైనా నల్లటోళ్ళని ఎప్పుడైనా చిన్న చూపు చూస్తూనే ఉంటాం. ఎర్రటోళ్ళకి నల్లటోళ్ళని చూస్తే అవునా కాదా? ఎర్రటోళ్ళు చెప్పండి, నల్లటోళ్ళు చెప్పర్లే. అందులో నేను కూడా ఒకడిని, నన్నేం మినహాయించుకోవట్లా. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు నేను ఎర్రగా ఉండాలో నల్లగా ఉండాలో అది దేవుని యొక్క సంకల్పంలో, తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ఉంది అనే సంగతి కనుక మనకు అర్థమైతే, పొట్టిగా ఉండాలో పొడవుగా ఉండాలో, లావు సన్నం మన ఆధీనంలో ఉంది. కొంచెం నన్ను చెప్పనివ్వండి. లావు సన్నం అనేది ఆధీనంలో ఉంది, కానీ నలుపు తెలుపు మన ఆధీనంలో లేదు. రెండవది పొట్టి పొడుగు మన ఆధీనంలో లేదు. అది మనం గ్రహిస్తే
99.99 ఎన్ని చెప్పుకున్నా ఇక దిగులే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం, అతిశయించటం, ఆనందించడం మనం నేర్చుకుందాం. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తర్వాత చెప్పాల్సినటువంటి సందేశాలు మదిలో ఎన్నో పెరుగుతూ ఉన్నాయి. ప్రారంభ దినాలలోనే అనుకునేవాడిని, అయ్యా ప్రసంగాలన్నీ అయిపోతున్నాయి, ఎక్కడికి పోయినా నేనే ప్రసంగం చేయాల్సి వస్తుంది, చెప్పిన ప్రసంగాన్ని మరలా చెప్పలేను, పాడిన పాటను మరలా పాడగలరు కానీ పాడినా ఎవరేమనరు, కానీ చెప్పిన ప్రసంగాన్ని మరలా చెబితే ఏమనిపిస్తుంది, ఈ అయ్యగారికి మతిమరుపు ఎక్కువ అనుకుంటా, అందుకే కూడా ఒకవేళ అంత జ్ఞాపకం లేకపోతే రాసుకోనన్నా రాసుకోవచ్చుగా ఏ ప్రసంగం ఎక్కడ చేశారు అనే భావన ఇప్పుడు మీలో పుట్టిస్తున్నానా నేను? లేని ఆలోచన మీరు మాకు పెడుతున్నారు సార్ అని అంటారా? ఒకడట దొంగను పట్టుకున్నాడట, పట్టుకుంటే వాడు పెనుగులాడుతున్నాడు పారిపోవటానికి, ఇంకోడన్నాడట, అరే వాడు కొరుకుతాడు జాగ్రత్తరా అన్నాడట. ఆ దొంగకు లేని ఉపాయం వచ్చింది, కొరకను కొరికాడు, ఈడు వదలడు, పారిపోయాడు. అందుకని ఆలోచన మీలో రావాలని కాదు, దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు తెలిసినంతగా మనకు తెలియదు. అలాంటి ఆ తండ్రికే మహిమ కలుగునగాక. మన మధ్య స్టీవెన్ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని తాను మనతో పంచుకుంటూ ఉండగా శ్రద్ధగా విందాం. మొన్న మేము మాల్యాల వెళ్ళాం. మలయాళ కదా. ఎందుకో కానీ ఆడపిల్లల ఊరిని కన్నారు ఊరు అంటారు, వారు పుట్టిన ఊరిని, కానీ మగపిల్లడు పుట్టినటువంటి ఊరిని కన్నారు ఊరు అనరు. ఎందుకో నాకు అర్థం కాదు, తర్వాత నాకు చెప్తారా. ఆవిడ అక్కడికి వెళితే ఆ పాస్టర్ గారు 2 అసిస్టెంట్లను తీసుకొచ్చారు, తన దగ్గర తర్ఫీదైనటువంటి వాళ్ళని. అప్పుడు అనుకున్న, పాస్టర్ గారు 2 తీసుకొచ్చాడు, అసలు మనం ఎంతమందిని తయారు చేయగలిగామా అని. అందుకంటున్నా ప్రార్థన చేయటం, తగ్గించుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని సేవకులలో ఉన్నటువంటి లక్షణాలను అబ్బాయిలాగానే జీవించటం అలాగున చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఇంకొక మాట, ఆ ఇచ్చిన సమయాన్ని ఇచ్చినట్టుగా ముగించే ప్రయత్నం చేయటం, అంతేగాని ఇంత బాగా రాసుకొచ్చేసి అంత చెప్పిందాకా నేను ప్రసంగం చేస్తానే ఉంటాను అనేటువంటి భావన కూడా లేకుండా ఎంతసేపు మాట్లాడాలో ఏం మాట్లాడాలో పై దగ్గర నుంచి వాడిని ఏమంటారు, కేంద్రం దగ్గర నుంచి అసలు నాకు నోరు తిరగదు, నా నాలుక మందం సర్వసాధారణంగా. అలాంటివి అక్కడి నుంచి వచ్చినాయండి. అందుకనే మంత్రులందరూ కూడా దాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రాలు అంటారు చూసారా, కేంద్రం దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అంతేనా? కాబట్టి అంటున్నా, అక్కడి నుంచి రావాలి ఎప్పటికప్పుడు. అనుభవాన్ని దేవుని సేవకులు కలిగి ఉండాలి. అది అనుభవపూర్వకంగా ఎరిగి ఉండి ఆ మాట మాట్లాడుతున్నా. ముందు మాట్లాడబోయే మాట కోసం అక్కడ ఎదురు చూడాలి. ఒకవైపు మాట్లాడుతూనే ఉండాలి, రెండో వైపు ఆయన వైపు చూస్తూనే ఉండాలి, మూడో వైపు ఆయన మాట్లాడే మాటలను వింటూనే ఉండాలి. విన్న మాటలను ఉన్నట్లుగా ప్రజలకు అందించగలగాలి. చక్కగా వినగలిగిన వాడే చక్కగా బోధించగలడు. ప్రభు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? నా గొంతు బాగాలేదు, వేడి చేసింది. సరే, మీ మధ్య ఉండటానికి ప్రభు కృప చూపించారు.
చాలా సంతోషం. గత నెల ఏ విషయాన్ని గురించి మీ దగ్గర ప్రస్తావించాను గుర్తుందా? వినపట్లేదు, నాకు చెవుడు కూడా వచ్చినట్టుంది. ప్రార్థన, రైట్. సరే, ఈ దినాన ఆదికాండం 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. ఎవరన్నా మైక్లో కొద్దిగా మైక్ జారీ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా ఆన్లైన్లో వినేటప్పుడు ఆ యొక్క వాక్యాన్ని కూడా విన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో వినేవాళ్ళు వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని ఎద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనుగా అబ్రహాము గుడారములనున్న శారా ఎద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తం అందరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీకే వందనాలు నాయనా. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి మాతో సూటిగా తేటగా మాట్లాడండి. మా హృదయాల్లో మరి నైనా నీ యొక్క కార్యాన్ని మేము చూడగలిగినట్లు మరి నైనా నీ యొక్క వాక్యం చేత మా యొక్క హృదయాలు సంధించండి. మేము సరిచేసుకోవాల్సినవి మేము సరిచేసుకోగలడానికి, కావలసిన పరిశుద్ధతలోకి మేము దినదినము పెంపారగలడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ యొక్క లేఖనాల్లో ఉన్న మర్మాలను మేము గుర్తెరిగి మా యొక్క జీవితాల్లో అన్వయించుకునే కృపను అనుగ్రహించమని, నిలబడిన నన్ను నా యొక్క బలహీనతలన్నింటినీ ఎరిగిన దేవుడు ఏంటున్న నీవు నన్ను బలపరిచి నీ యొక్క పరిచర్లో వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాం గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ దేవునితో ఆ మనుషులు 3 వచ్చారు దేవుని దగ్గరికి. ఎక్కడికి? అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చినట్టుగా చూస్తాం. వాళ్ళు తర్వాత దేవదూతలని, అందులో ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారని, లేకపోతే తండ్రి అయిన దేవుడని అక్కడ తర్వాత రాయబడి ఉంది. గమనించాలి, మనము అబ్రహాము తండ్రి అయిన దేవుణ్ణి గ్రహించాడు, చూడగలిగాడు, గమనించగలిగాడు. దూరం నుండే 3 మనుషుల్లో నుండి వీళ్ళు మామూలు మనుషులు కాదు, దేవుని యొక్క బిడ్డలు, లేకపోతే దేవుని దూతలు అన్నట్టుగా. మళ్ళీ తర్వాత చూసినట్లయితే అందులో నిల్చున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారో లేకపోతే తండ్రి అయిన దేవుడో అని ఆయన గుర్తెరిగాడు అనేది గమనించాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో అబ్రహాముని దర్శించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి అయిన దేవుడు. అక్కడ ఆ కాలంలో ఎలా ఉంది ఏంటంటే, దేవుడే స్వయంగా ఒక మనిషి రూపంలో వచ్చి మాట్లాడినట్టుగా ఏదైనా వనంలోనూ చూస్తాం, లేకపోతే ఇంకా చాలా సందర్భాల్లో మనిషి రూపంలో వచ్చిన దేవుణ్ణి చూస్తాం. అయితే అబ్రహాంకి ఇంతకుముందు
అదే ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు. అందుకోసమనే మీరు చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అని చూడండి. 7వ వచనంలో కనపడుతుంది. 12:7లో చాలు. ఇక్కడ అనేక మార్లు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. చెప్పిన ప్రతి సమయంలో కొన్ని సూచనలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఇవి గమనించవలసిన విషయాలు. ఈరోజు ముఖ్యంగా మాట్లాడాలనేది ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి, దేవునితో ఉండే సంబంధం, స్నేహం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అబ్రహాము అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడు, అలానే దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. అది గమనించాలి. ఎందుకంటే మనం చాలామందితో చాలా స్నేహం చేస్తాం. అయితే ఈ దినం దేవునితో నీ యొక్క స్నేహం ఏంటి అనేది పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరికి అవసరం. జనరల్గా ఎవరితో ఎవరినన్నా స్నేహం చేస్తే 6 నెలల్లో వీడు వాడిగా మారతారు అని చెప్తారు. అయితే దేవుడితో నీవు ఇన్నాళ్ళు స్నేహం చేసావు కదా, దేవునికి సంబంధించిన లక్షణాలు ఏమి సంపాదించుకున్నావు అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ముఖ్యంగా అబ్రహాము ఆ యొక్క స్నేహం కొరకు ఏం చేశాడు అనే విషయాల్ని మాట్లాడుకుందాం. జనరల్గా ఎవరితో స్నేహం చేయాలంటే వాళ్ళ యొక్క స్టేటస్ మన యొక్క స్టేటస్ పోల్చుకుంటాం. అర్థమవుతుంది కదా. నీవు ఎవరితో కనుక స్నేహం చేయాలనుకుంటే కనుక వారు నీ స్థాయికి కనీసం ఉండాలి, లేకపోతే మనకన్నా మించి ఉంటే కనుక వారితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సహజంగా ప్రతి ఒక్క మానవుడు చేసేది. మీరు కూడా అలాంటి స్నేహం చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు దేవుడు గొప్పవాడు. అయితే దేవునితో స్నేహం చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు? దేవునితో స్నేహం చేయటం అసలు ఉందా? అసలు అట్లాంటి బంధం ఏమన్నా ఉందా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుంది. అయితే జిమ్మీ కార్టర్ అనే వ్యక్తి మీకు చూసినట్లయితే యుఎస్ ప్రెసిడెంట్గా 1979 నుండి 83వ సంవత్సరం వరకు ఆయన యుఎస్లో ప్రెసిడెంట్గా చేశాడు. అర్థమవుతుంది కదా. ఆ యొక్క వ్యక్తి ఆయన ఆ పరిపాలనలో వాళ్ళు సామాన్య ప్రజలకి దగ్గరికి వెళ్ళి ఒక నైట్ అక్కడ స్టే చేసి అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో. ఇది ఎప్పుడు 1979 నుండి 83 మధ్యలో ఆయన 4 సంవత్సరాలు ఆయన యునైటెడ్ స్టేట్స్ని పరిపాలించాడు. ఆ సమయంలో సామాన్యమైన ప్రజల్ని ర్యాండమ్గా పిక్ చేసుకొని, నేను ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళడం కాదు, కళ్ళు మూసుకొని అక్కడికి మీ ఇంటికి వస్తున్నాను అని వైట్ హౌస్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చేది. అయితే మీరు గమనించినట్లయితే ఇదే సందర్భం అబ్రహాంకి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా మీట్ అయ్యాడు. అర్థమవుతుంది కదా. అక్కడ ప్రెసిడెంట్ వచ్చాడు, ఇక్కడ ప్రభు అయిన తండ్రియే దేవుడే స్వయంగా అబ్రహాంని మీట్ అవ్వటానికి వచ్చాడు. ఈ 2 సందర్భాలని ఒకసారి పోల్చి చూసుకుందాం. అయితే మీకు గమనించినట్లయితే ఆయన జిమ్మీ కార్టర్ సామాన్య ప్రజల్లో ఉన్న అసలు ఏ సమస్యలు వారికి తలెత్తుతాయి అని అర్థం చేసుకోవటానికి ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. కానీ మీరు కనుక ఎవరైనా మీ స్థాయి కన్నా పైన ఉన్నవాళ్ళు గనక మీ ఇంటికి వస్తానంటే మీరు ఏ ఏర్పాట్లు చేస్తారు? జనరల్గా మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఉన్న కార్పెట్లన్నీ ఉతికి మంచి పట్టాలను లోపట దాచుకున్నవన్నీ తీసి మళ్ళీ సోఫాల మీద కవర్లు, ఏమన్నా ఒకవేళ ఫర్నిచర్ అంతగా ఇరిగిపోతే కనుక
కొత్త ఫర్నిచరు, మనకున్న సేవింగ్స్ అన్ని తీసి ఆయన వస్తున్నాడు కదా అని చెప్పి ఏర్పాట్లు చేస్తాం. అయితే ఆ ఒక్కరోజు ఆయన ఉంటే మన ఉన్న సేవింగ్స్ అన్నీ పోయినాయి. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ఐదర్ నీ స్నేహం వలన ఆ కుటుంబానికి, లేకపోతే జిమ్మీ కార్టర్ ఆ ఇంటికి వెళ్ళటం వలన ఆ ఇంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయి ఆయన ఉన్న భోజనానికి అన్నిటికీ సిద్ధపరిచి ఉన్న కుటుంబం అంతా తన సేవింగ్స్ అంతటినీ ఆ రోజు ఆయన వస్తున్నాడు కదా అని ఖర్చు పెట్టిన తర్వాత రెండో దినం ఆయన గనక ఉంటే గనక ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించండి. అది భారంగా ఉంటుందా, బాధ్యతగా ఉంటుందా, లేకపోతే అన్ని రోజులు ఎలా నడిచిందో అలానే ఉంటుందా? ఆ పరిస్థితిని మీరు గమనించండి. ఒకవేళ సేవింగ్స్ అంతా ఆ రోజు ఆ నైట్కి అందరు ఖర్చు పెడితే నెక్స్ట్ రోజు జిమ్మీ కార్టర్ కనుక నేను నెక్స్ట్ రోజు కూడా ఉంటున్నాను అని, ఈరోజు ఉంటున్నాను అని చెప్పి పొద్దున్నే కనుక చెప్తే ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ విధంగా భోజనాన్ని సిద్ధపరచగలరు? ఏ విధంగా ఏర్పాట్లు చేయగలరు? ముందున్న ఏర్పాట్లు రెండో రోజు ఉంటాయా అనే ప్రశ్నను మీరు గమనించాలి. అలాగే తండ్రి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం వస్తే భోజనం సిద్ధపరచమని దేవుడు ఏం చెప్పలేదు, నేను వస్తున్నానని కూడా చెప్పలేదు. తండ్రి ఏమైనా చెప్పాడా? దేవుడు ఏమైనా చెప్పాడు అబ్రహాంకి నేను వస్తున్నాను మీ ఇంటికి పలానా రోజు అని? లేదు, అకస్మాత్తుగా వచ్చాడు. అయితే ఈ యొక్క వ్యక్తి ప్రెసిడెంట్ ఫోన్ చేసి మరీ వస్తాడేమో, ఆ దినాన్ని ఫిక్స్ చేసుకొని వస్తాడేమో, కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎమర్జెన్సీలో ఎప్పుడు ఏ పరిస్థితిలో వస్తాడో తెలియని పరిస్థితిలో వస్తున్నాడు. అయితే మీరు గమనించాలి, మీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నువ్వు ఏర్పాట్లన్నీ బాగానే చేస్తావు, కానీ పర్మనెంట్గా నీ దగ్గరే ఉండిపోతానంటే నీ యొక్క పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఒకరోజు 2 రోజులైతే మంచి భోజనము అన్ని ఏర్పాట్లు చూడొచ్చు, కానీ రెండో రోజు 3 రోజులు నెల రోజులు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు 1 రోజుకి 2 రోజులకి నీ పిల్లల్ని దగ్గర తీసుకొని నీకున్న ఇంట్లో నీకున్న రూముల్లో నువ్వు అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అదే పర్మనెంట్గా చేయాలంటే నువ్వు చేయగలవా? ఒకసారి గమనించండి. ఇవన్నీ స్నేహానికి పోలుద్దాం. ఒకసారి గమనిద్దాం. 99 ఏళ్ల వయసులో అబ్రహాం దగ్గరికి ఈ యొక్క సింధూర వనం, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గర గుడారం వెలుపట కూర్చొని ఉన్నాడు ఎండవేళ. ఆ సమయాల్లో చూసినట్లయితే ఎండవేళ వస్తే నువ్వేం చేస్తావు? నీళ్ళు ఇస్తావు, కానీ భోజనం పెడతావా? అయితే సరే, తెలియని వాళ్ళకి ఎంతమందికి భోజనం నువ్వు ఏర్పాటు చేసావు? నీ యొక్క నార్మల్ రొటీన్ లైఫ్లో దేవుని యొక్కకి నీవు ఇచ్చే భాగం ఎంత? ఒకసారి గమనిద్దాం. అబ్రహాము ఆ రోజు పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఏంటి? నార్మల్గా అన్ని చూసి అన్ని పనులు చేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ఆ కూర్చున్న పరిస్థితుల్లో ఇక్కడ 3 మనుషులు వచ్చారు. దేవుడే దిగి వచ్చాడు. ఏంటి అంటే అబ్రహాంతో మాట్లాడటానికి. అయితే దేవుణ్ణి స్నేహితుడుగా పిలువబడిన అబ్రహాము దేవుడు ఏం చూశాడు అబ్రహాంలో? ఆ పరిస్థితి ఒకసారి గమనిద్దాం. మీరు కనుక ఎవరితో అన్నా స్నేహం చేయాలంటే మీలో ఉన్న క్వాలిటీస్ ఎదురువాడు చూస్తాడు. నువ్వు చూడటమే కాదు ఎదుటివాడు కూడా చూస్తాడు. అర్థమవుతుంది కదా? లేకపోతే స్నేహం చేసినట్టు నటిస్తాడు. అర్థమవుతుంది కదా? నీ దగ్గర ఉన్న నీ గురించిన అర్థం కంప్లీట్గా వీడి గురించి నేను అర్థం చేసుకునే వరకు వాడు ఎలా చేస్తాడంటే యాక్ట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా? ఇది సాధారణంగా జరిగే విషయం మనం గమనించాం.
అయితే వీడిని సాతానుతో గనక పోల్చుకున్నట్లయితే, సరైన స్నేహితుణ్ణి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గనక పోల్చుకున్నట్లయితే 2 తేడాలు కనపడతాయి. ఆ తేడాలు ఏంటి అనేది గ్రహించాలి. నీ గురించి నిన్ను ఆశ, నీలో ఉన్నవన్నీ పెరుక్కోవడానికి వస్తాడు. ఎవరు? సాతాను. అలాంటి వారితో నీవు స్నేహం చేస్తున్నావేమో. సాతానే డైరెక్ట్గా నీకొచ్చి ఏ పని చేయడు. వాడు కూడా మీడియేటర్లను పెట్టుకుంటాడు. అర్థమవుతుంది కదా? మధ్యవర్తి అవసరం. అవ్వని మోసం చేసేటప్పుడు మీడియేటర్ని పెట్టుకున్నాడు. ఎవరు? సర్పం. అలాగే మన స్నేహితుల్ని కూడా వాడు ఏం చేస్తాడంటే ఒక సోర్స్ ఆఫ్ మీడియంగా మీడియేటర్ని పెట్టుకొని మనల్ని మోసం చేస్తాడు. అయితే సరైన స్నేహం, నిజమైన స్నేహం ఎవరిలో ఉంది? అసలు దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవుని పిల్లలతో చేస్తున్నావా? వారు నీవు చేసే స్నేహంలో దేవుని యొక్క పిల్లల యొక్క క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయా అని గ్రహించి కనుక నువ్వు స్నేహం చేస్తే కనుక నీవు నీ పిల్లల గురించి చింతపడాల్సిన అవసరం లేదు. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దయచేసి అందరు కొద్దిగా ముందుకు జరిగినట్లయితే దేవదూతలకు ఏమిచ్చారు? ఆతిథ్యం ఇచ్చారు అన్న మాట కనబడుతుంది. అయితే మీరు 2 సందర్భాలని గమనించవచ్చు. ఆ నెక్స్ట్ అధ్యాయంలో లోతు ఇక్కడ నుండి అబ్రహాం దగ్గర నుండి బయలుదేరిన ఆ ముగ్గురులో 2 ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గుమ్మర్ల దగ్గర వెళ్ళారు. అయితే దేవుడు విజిట్ చేసే పర్పస్ ఒకటి ఉంది. అర్థమవుతుంది కదా? దేవుడు నిన్ను గనక నీ ఇంటికి వస్తానంటే గనక దానికి ఏముంది? ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ లేకుండా నీ దగ్గరికి రాడు. అయితే నీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనే విషయాన్ని గమనించినట్లయితే, మొదటిగా దేవునితో స్నేహం చేయాలంటే ఏంటంటే దేవునితో మనం సమాధాన పడాలి. అర్థమవుతుందా? సమాధానం లేకుండా ఉంటే నువ్వు ఫ్రెండ్గా ఆమోదించలేవు. అర్థమవుతుంది కదా? స్నేహం చేసినట్టు నటిస్తావు, కానీ సమాధానం లేకపోతే కనుక నీవు నిజమైన స్నేహం కాదు. అయితే తండ్రి అయిన దేవునితో మనకి విరోధంగా ఉన్నాం. ఎందుకంటే పాపము వలన. రోమీలకు రాసిన పత్రికలో మనం అదే చూస్తాం. ఏలయనగా మీరు శత్రువులై ఉండగా 5వ అధ్యాయంలో ఉన్న మాటలను మీరు గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీద్దాం. చాలు. అయితే ఇక్కడ గమనించాలి, మనము తండ్రి అయిన దేవునితో ఏ విధంగా సమాధానపరచబడగలం అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఒకసారి చూద్దాం. లేఖనం ఏం చెప్తుంది చూద్దాం. ఏం చేయొచ్చు? ఏం వాటిని చేయొచ్చు?
పాపంనే చేయొచ్చు ఉంటే గనక నీ పరిస్థితి ఏంటి? కింద చదవండి ఇంకా. వాయుమండల ఆ, 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 కడపటి వారి వలె స్వభావ సిద్ధముగా, ఇది పరిస్థితి. తండ్రి అయిన దేవునితో మనకి సమాధానం లేదు, మనం శత్రువులుగా ఉన్నాం. ఎందుకంటే మనలో పుట్టంగానే పాపం వచ్చింది ఆదం వలన. అలాగే మనం పాపాన్ని చేస్తూ ఉన్నాం క్రియల ద్వారా, మన క్రియల ద్వారా. ఈ 2 రకాల పాపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏంటంటే పుట్టంగానే పాపం, అలాగే ఆ పెరిగే క్రమంలో చేసే పాపం. ఈ 2 పరిస్థితులు మనం చూసినట్లయితే వీటి నుండి విడుదల కావాలి మనకి. ఎప్పుడు వస్తుంది అంటే ఆ సిలువను ఆశ్రయించినప్పుడు, ఆయన్ని మన దేవుడిగా మనం అంగీకరించి మన పాపములను ఆయన దేవుడిట ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఆయన యందు విశ్వాసం వలన మనం ఏం చేస్తామంటే సమాధానపరచబడతాం. అందుకోసమే దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనకి సమాధానం కలుగుతుంది. ఆ సమాధానము ఎవరి మధ్య ఉండాలంటే దేవునికి మన మధ్య ఉండాలి, మనకి మన దేవుని బిడ్డలకు ఉండాలి, మనకి మనతో అందరితో ఉండాలి. ఇది ఈ 3 విషయాల మటుకి చేయటానికి మనం ఇష్టపడం. ఏంటంటే మనం దేవునితో సమాధాన పడతామేమో, కానీ ఎదుటివాడితో సమాధాన పడం. లేకపోతే మన బంధువులతో స్నేహం, మన యొక్క సమాధానం పడుతుంటామేమో, కానీ మన బంధువులు కాని వారికి, అన్యులుగా ఉన్నవారికి సమాధానం ఉండం. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నీవు దేవునితో స్నేహం చేయాలంటే ఈ 3 విషయాల్లో కూడా నీకు సమాధానం అవసరం. అర్థమవుతుంది కదా? నీకు దేవునికి మధ్య, నీకు ఇతరులకి అంటే నీ యొక్క బంధువులకి, నీ తోటి వారికి, అలాగే నీకే కాదు అన్యులుగా ఉన్న వారికి కూడా నువ్వేమవ్వాలి? సమాధానం ఉండాలి. అది దేవుని వలన అటువంటి కనుక కలిగినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనము ఏం చేస్తామంటే సమాధానపరచబడతాము. అది మొదటి మెట్టు స్నేహాన్ని, దేవుడు నీతో స్నేహం చేయటానికి. ఒకవేళ నీకు పాపం ఉందంటే దేవుడు నీ దగ్గరికి రాడు. అది అందుకని అన్నాడు కదా, మనకి దేవునికి మధ్య ఏమున్నాయంట? పాపము గోడలా కట్టుకున్నది, అడ్డంగా ఉంది. అందుకనే పాపం నుండి విడుదల పొందాలి. అది సమాధానం అవ్వచ్చు, ఇంకేమైనా పాపం ఉండొచ్చు. మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్న భాగాన్ని చూసినట్లయితే కనబడుతుంది. అలాగే మీరు గలతీలో పత్రికలో ధన్యతల ముందున్న ఆ విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఆ ఆత్మఫలములకు ముందు ఉన్న విషయాలను మీరు గమనించినట్లయితే అక్కడ కూడా చాలా విషయాలు, శరీర కార్యాలు ఏవనగా అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది లేఖనం. ఇప్పుడు రెండవది, నీ యొక్క స్నేహం దేవునితో ఏర్పరచబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా నీవు సమాధానపరచబడతావు. ఆ సమాధానం దేనికి కారణమవుతుందంటే దేవునితో స్నేహానికి కారణమవుతుంది. రెండో చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వేం చేయాలి? ఆయనతో సమయం వెచ్చించాలి. సమయము వెచ్చించాలి. ఆయనతో ఏ విధంగా సమయాన్ని వెచ్చించగలం? నీవు ఎవరినన్నా ఫ్రెండ్గా కావాలనుకుంటే కనుక ఎక్కువ సమయం ఆ యొక్క వ్యక్తితో ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు అంటే ఆ ఎక్కువ సమయం గడిపినప్పుడు ఉన్న విషయాలన్నీ మాట్లాడుకొని వాళ్ళు ఇంకా దగ్గరగా అవుతారు. అలాగనే మీరు దావీదుని గమనించినట్లయితే, దావీదుకి ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట.
అయితే మీరు గమనించినట్లయితే దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడుతున్న దావీదు యొక్క హృదయంతో యోనాతాను యొక్క హృదయం కలిసింది. అంటే ఏంటి? మీరు గమనించాలి, దావీదులో ఉన్న క్వాలిటీస్ యోనాతానులో కూడా ఉన్నాయి. దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉంటాం ఆయనతో కనుక స్నేహం చేస్తే. ఎప్పుడు కలుగుతాయి అంటే ఆయన అర్థం చేసుకున్నప్పుడు, ఆయనతో ఎక్కువ సమయం గడిపితే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మనం తెలుసుకోవడమే కాక అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అనుకరణ అనేది చాలా స్వభావ సిద్ధంగా రాదు. మీరు గమనించినట్లయితే మీరు పిల్లల్ని పట్టుకోవడం వేరు, పిల్లలు మిమ్మల్ని పట్టుకోవడం వేరు. మనం ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేస్తామంటే మనము దేవుణ్ణి పట్టుకునేటట్టు ఫ్రెండ్షిప్ చేస్తాం. అర్థమవుతుంది కదా? మనకు కావలసినప్పుడు వదిలేసుకొని, కావలసినప్పుడు ఎప్పుడైనా నాకు అవసరం అనుకుంటే కనుక పట్టుకొని, ఆ సందర్భాల్లో మన యొక్క స్నేహం ఉంటుంది. అదే ఆయన యొక్క స్నేహం కనుక ఉండినట్లయితే నువ్వు పిల్లవాడిని ఎలా పట్టుకుంటావో అలా పట్టుకుంటాడు నిన్ను. రెండింటికి తేడా తెలిసిందా? మీరు మీ పిల్లల్ని రోడ్డు మీద అట్లా వదిలేరు. మీరు ఏం పట్టుకుంటారు? చేతిని గట్టిగా పట్టుకొని వాటిని నడిపించుకొని తీసుకొని వెళ్తారు. అలాంటిది దేవుని యొక్క స్నేహం. మీరు గమనించినట్లయితే అదే పిల్లవాడు తల్లిదండ్రులని పట్టుకొని ఎక్కడైనా ఐస్ క్రీమో లేకపోతే ఏదైనా వచ్చిందనుకోండి, వదిలిచ్చేసుకొని ఏం చేస్తాడు? ఐస్ క్రీమ్ కొనిచ్చే వరకు అక్కడికి పారిపోతాడు. ఇది మన యొక్క స్నేహం. మీరు గమనించాలి, అప్పటి వరకు మనతో బాగున్న మన యొక్క పిల్లవాడే మనల్ని వదిలేసి కాదనుకొని వెళ్ళిపోతున్నాడు. అలా కూడా మనం ఎన్నో సందర్భాల్లో దేవుణ్ణి బాధపరిచాం, సమాధానం లేని పరిస్థితులు కల్పించుకున్నాం. ఇది గమనించాలి. అయితే నీ పిల్లవాడు చిన్నప్పుడు నీతో స్నేహంగా దగ్గరగా ఉన్నవాడు నీ యొక్క లక్షణాలను కూడా అలవరుచుకొని ఉంటాడే, అలాగే దేవునితో నీవు సన్నిహిత సంబంధం కలిగి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క లక్షణాలు ఏవి? మనము జనరల్గా ఏం చేస్తామంటే స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నాం? స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తున్నాం. అంటే ఏంటంటే ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు 5 ముక్కలు మా అమ్మాయి చేస్తుంది. ఏంటి? భోజనం పెట్టంగానే ప్రేయర్ అనగానే 3 ముక్కలు చెప్తుంది. ఏంటిదంటే థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ దిస్ ఫుడ్ అంటది మొదటిది. రెండోది బ్లెస్ ద హ్యాండ్స్ ప్రిపేర్డ్ ఇట్, హూ ప్రిపేర్డ్ ఇట్ అంటది. అంటే ఎవరైతే చేశాడో గివ్ మీ హెల్త్ అండ్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. అయిపోయింది, 3 ముక్కలు. అలానే మన యొక్క స్నేహం కూడా ఎలా చేస్తామంటే చిన్నగా 3 ముక్కలు చేసేసి దేవుణ్ణి ఈరోజంతా నువ్వు చూసుకో, నేను నా దారిన నేను పోతా. ఇది దేవునితో కలిగిన మన యొక్క స్నేహం. కానీ అబ్రహాము ఆ విధంగా చేయలేదు. ఎల్లంగానే చూశాడు, మీరు రండి కూర్చోబెట్టి ఈ చెట్టు కింద నీళ్ళను కూర్చోండి, నేనేం చేస్తానంటే మీకు కావాల్సిన అవసరతలన్నీ నేను చూస్తాను. ఎండవేళను వచ్చాడు, వస్తే ఆయన ఏం చేశాడంటే తోసివేయలేదు, దగ్గరికి చేర్చుకున్నాడు. అందుకోసమనే దేవునికి స్నేహంగా ఉండాలంటే కనుక ఆయనతో సమయం వెచ్చించు. అది ప్రార్థనే కావచ్చు, వాక్యమే కావచ్చు, వాక్యంలో దేవుని మందిరానికి రావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే నేను దేవుని సన్నిధానానికి రావాలి. అందుకోసమనే మీరు ఏం చేస్తారు? ఆదివారం వచ్చిన తర్వాత చాలామంది బైబిల్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. దేవునితో నీవు ఆ వారం మిగతా 6 రోజులు దేవునితో స్నేహం చేయట్లేదు. అర్థమవుతుంది కదా? బైబిల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావంటే ఏమన్నమాట అంటే దాని గురించిన పట్టింపు లేదు, నాకు అవసరం లేదు. ఓన్లీ ఆదివారము పాస్టర్ గారు చెప్తారు కాబట్టి, ఓపెన్ చేయమంటాడు కాబట్టి మోసుకురావడానికి కొద్దిగా మొహమాటంగా ఉంటుంది, చిన్న చూపు చూడబడతామేమో అని వీళ్ళు క్రైస్తవులు అన్ని అంటారేమోనని బైబిల్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే నిజమైన స్నేహంకి ఇలాంటిది
మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదవటమే కాక, చాలామంది మా అబ్బాయికి చెప్తే చదవమంటే పైనుండి కిందకు ఒకసారి చదివేసి అయిపోయింది అంటాడు. అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? బైబిల్ చదివే వాళ్ళు ఇట్లానే చదువుతారు. ఏంటి, పైనుండి కింద వరకు చదివేసి అయిపోయింది, నేను చదివేశాను అంటారు. కానీ అక్కడ మీరు తప్పిపోయేది ఏంటంటే, చదివింది అర్థం చేసుకోవాలి, దాన్ని అనుకరించాలి. అర్థమవుతుంది కదా? ఈ రెండు లోపాలు చదివే వాళ్ళలో ఉంటాయి. అందుకోసమనే మీరు పిల్లలకి బైబిల్ చదవటం నేర్పించడమే కాక, వాళ్ళని ఏం చేయాలంటే అందులో విషయాల్ని ఏం తెలుసుకున్నాడు అనేది రిటర్న్ మీరు క్వశ్చన్ వేయాలి. అలాగే వాళ్ళకి ఆ యొక్క కంటత పట్టించాలి. మీరు కూడా ఏం చేయాలి? కంటత చేయాలి, వాక్యాన్ని కంటత పట్టాలి, అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమనే ఇవి దేవునితో స్నేహంతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే నీ స్నేహితుడు ఎలాంటి వాడు అనే లక్షణాలని నువ్వు తెలుసుకోవటానికి బైబిలే ఒక పెద్ద చీటీ ఏమంటారు, చిట్టా. అందుకోసమనే దేవునితో స్నేహం ఆ విధంగా చేయాలి. మనకి మన యొక్క స్నేహితులతో మనం అలా చేస్తామేమో, ఇదేమన్నా స్నేహితులు దినోత్సవమన్నా నువ్వు పట్టుబట్టి ఈ యొక్క ఫ్రెండ్షిప్ గురించే చెప్తున్నావు అంటారేమో. అయితే మనము ఫ్రెండ్షిప్ రోజున ఒకళ్ళు మా యొక్క ఏంటి ప్రాణ స్నేహితుడు, మా యొక్క జిగిరి దోస్తులు అని అంటావేమో. నీ యొక్క జిగిరి దోస్తు ఎవరు? అసలు ప్రతిరోజు ఆయనతో స్నేహం చేస్తున్నావా అని అడుగుతున్నాను. నీ యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఒకసారి మీరు పరీక్షించుకోండి. ప్రార్థనలో ఎక్కువ సమయం, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని స్తుతించటం విషయంలో ఎక్కువ సమయం గడుపుతున్నావా అంటే నీ యొక్క ఫ్రెండ్షిప్కి నువ్వు వాల్యూ ఇస్తే కనుక ఇవన్నీ చేస్తావు. నీ యొక్క ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదనుకో, దేవునితో కనుక ఆ యొక్క ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదనుకో, నువ్వేం చేస్తావు? చదువు, దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయవు. పాస్టర్ గారు చెప్తారు కాబట్టి బలవంతంగా మిమ్మల్ని ఎట్లా ఉంటుందంటే, గుర్రాన్ని నీటి దగ్గర తీసుకువెళ్ళి నీళ్లు తాగు అంటే ఏం తాగుద్ది? అది అట్లానే ఉంటుంది. మీరు బలవంతంగా పిల్లల్ని కూడా ఇక్కడ మందిరాన్ని తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ నుండి ఎక్కడికి పోతారు తెలుసా? అమెరికా పోయి, అమెరికా నుండి వంటగదికి వెళ్ళి ఏం చేసింది అమ్మ అన్ని తిరిగేసి వస్తాయి, కానీ వాడికి దేవుని యొక్క వాక్యం ఎక్కదు. మీకు తెలుసా, సూర్యుడు యొక్క లైట్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది? అంతకన్నా మన యొక్క బ్రెయిన్లో ఉన్న ఈ యొక్క ఆలోచనలు అంత ఫాస్ట్గా వెళ్ళేసి వస్తాయి. మీరు ఇక్కడే ఉంటారు, మీరు వెళ్ళి మీ వంటగదిలో వెళ్ళి అన్నీ చక్కబరుచుకొని వచ్చేస్తారు కూడా. అర్థమవుతుంది కదా? అంత ఫాస్ట్గా ఉంటుంది మన యొక్క ఆలోచనలు. మరి దేవుని మీద నీ యొక్క ఆలోచనలు ఏంటి? అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేవు అంటారేమో. ఆ సమాధానం నువ్వే ఇవ్వాలి. అయితే ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాము ఏం చేశాడంటే, ఎండవేళన రాగానే కాళ్ళు కడుక్కోవటానికి అన్నిటికీ నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, త్వరపడి అనే మాట కనపడుతుంది. చూడండి 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం. త్వరగా వెళ్ళి 6వ వచనం. చాలు. ఇప్పుడు భర్తలకి కొన్ని విషయాలు చెప్తాను. మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు? ఆ యొక్క వంటకి ఎంత బియ్యం అవసరం అవుద్ది? క్వశ్చన్ గోస్ టు యూ దిస్ సైడ్. తెలుసా?
అబ్రహాము డైరెక్ట్గా చెప్తున్నాడు, ఏం కావాలి? 3 మానికలు. 3 మానికలు అంటే 8 గ్యాలన్లు. మనం పిండి పిసకాలంటే మీరు ఎంత చేసుకుంటారు? చిన్నవి ఉంటాయి కదా, ఆ చిన్న వాటిల్ని 3 ఎంతమంది ఉంటే అన్ని కప్పులు వేసుకుంటారు. ఆ కప్పుకి 2 చపాతీలు కానీ 3 చపాతీలు కానీ అవుతాయి. ఇప్పుడు అబ్రహాంకి ఎలా తెలుసు లెక్క? సారమ్మ ఏమని చెప్పిందా? అంటే ఏంటంటే అక్కడ కనపడుతుంది ఏంటంటే సారాకి అబ్రహాంకి సరైన విషయంలో అన్ని ఎంత పడుతుంది ఏంటి అవగాహన ఉంది. కుటుంబంలో ఏం జరుగుతుందన్న అవగాహన ఎవరికి ఉండాలి? భర్తకు ఉండాలి. మళ్ళీ మొదలెట్టాడు ఇక అంటారేమో. అయితే గమనించాలి, నీ యొక్క పొద్దున్నే నువ్వు ఏమంటారు 1వ తారీఖు శాలరీ వచ్చిందనుకో, మీరేం చేస్తారు? సరుకులు లిస్ట్ రాస్తారు. ఎవరు రాస్తారు? లేడీసే కదా. వాళ్ళు చెప్తే మీరు లెక్కలు రాసుకుంటారు. అయితే నీ యొక్క లెక్కల వలన నీకు ఎంత అని పడుతుందని తెలుస్తుంది. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ అడుగుతావే, అవునా? ఎక్కువ తక్కువలు అవుతాయి కదా. మధ్యలో బర్త్డేలు వస్తాయి, చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ఎంత తింటారో అన్న విషయాన్ని కూడా అబ్రహాంకి ఐడియా ఉంది. అయితే అక్కడ కనపడుతుంది ఏంటంటే త్వరపడి అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఏంటి? గెస్ట్ కొంతమంది ఎవరైనా వచ్చేసారనుకో, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు గాబరా పడిపోతారు. అయితే కొంతమందికి ఆలోచనలు ఏం చేయాలనేది ఆలోచనలు తట్టవు. అబ్రహాంకి సరైన విధంగా తట్టింది. ఏం చేయాలి అంటే ఆహారం ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఏం తింటారు అంటే చూడండి, ఎంత ఆతురతపడి సారమ్మకి బాధ్యతలు అప్పగించాడు. ఆయన వెళ్ళి సరైన దూడని ఎన్నుకొని చూస్ చేసుకొని పనోడికి చెప్పాడు. అర్థమవుతుంది కదా. పనోడికి చెప్పొచ్చు, కానీ ఆ విషయాన్ని ఎవరు చేయలేదు? అబ్రహాం చేయలే. ఎందుకంటే ఆయన మెత్తని పిండి అని మొదలు పెట్టాడు. అంటే మిగతా గరుకు పిండితో కూడా కొంతమంది చేసుకుంటున్నారేమో. అయితే అంటున్నాడు కదా, మెత్తని పిండి, సరా మెత్తని పిండి తీసుకో. అయితే అబ్రహాం అంటున్నాడు, సేవకుని తీసుకొస్తే ముదురు యొక్క మాంసం తీసుకుంటాడేమో. అయితే లేతగున్న దూడని కావాలి, లేతగా ఉండాలి మాంసం, పంటికి లోపడేస్తే కరిగిపోవాలి. అలాంటి మాంసాన్ని సిద్ధపరుద్దాం. అదేగాక వెన్నని పాలని సిద్ధం చేశాడంట. మీరు ఎంతవరకు ఈ విధంటి ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు రాడు కదా సార్, మేము ఆయన వస్తే కనుక మేము ఎందుకు పెట్టము అంటారేమో. ప్రశ్నలు మనకి ఉత్పన్నం అవుతాయి కదా అసలు. అయితే ఇప్పుడు గమనించాలి, దేవుని ప్రజలు లేకపోతే దేవుని యొక్క బిడ్డలు, పాస్టర్ గారే కావచ్చు, ఇంకా ఎవరైనా అయ్యుండొచ్చు, ఎవాంజలిస్టులే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా మీటింగ్లు పెడితే పాస్టర్ గారి దగ్గరే వదిలిపెట్టేస్తారు. ఏం చేస్తారు? అక్కడ వదిలిపెట్టరు. ఒక విశ్వాసికి అప్పచెప్తారు. ఆయన ఇంట్లో ఆయన యొక్క ఒక రూమ్ ఇవ్వాలి ఆయనకి, అది అటాచ్డ్ బాత్రూమ్ అయి ఉండాలి. ఆయనకు కావాల్సిన వసతులన్నీ ఆ కుటుంబానికి అప్పచెప్తారనమాట బాధ్యతలు. ఆ కుటుంబం ఏం చేయాలంటే ఆ సేవకుని ఆ మీటింగ్లు అయ్యే వరకు ఆయన చూసుకోవాలి. నీవు ఏ విధంగా అయినా ఈ విధంగా చేసావా? ఆయన ఉంటాడులే సార్, నేను ఇవ్వట్లే డబ్బులు, ఎక్కడో లాడ్జ్లోనే ఉంటాడో ఎక్కడ ఉంటాడో, నేనేమో కమ్మకి చేస్తానో లేదో ఆయనకి తెలీదు, ఆయన హోటల్లో తెచ్చుకుని తింటాడులే. ఇది మన యొక్క దృక్పథమై ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు
ఆతిథ్యం ఇవ్వటానికి వేగిరపడాలి, అటువంటి ఆశ కలిగి ఉండాలి అనేది మొదటిది. అలాగే దీనికి ప్రయాస అనేది అవసరం. ఉత్తగ దూడని చూడడం అనేది తెలుస్తుందా? మెత్తని పిండిని తయారు చేసి ఉండాలి, అర్థమవుతుంది కదా. వెన్న ఇవన్నీ పాలు ఎంతసేపటికి వస్తాయండి? మీగడ పెరుగు ఇప్పుడు ఎన్ని గంటలకి వేస్తే అవుతుంది మీకు? కనీసం 3 to 4 hours కావాలి. మరి అప్పుడు వరకు ఎట్లా? మరి ఏ పద్ధతిని అనుసరించడం మనకు తెలియదు అక్కడ. అందుకని గమనించాలి, దేవుని యొక్క బిడ్డలకు కానీ మనం ఆతిథ్యం ఇవ్వడానికి వెనకపడవద్దు, అర్థమవుతుంది కదా. అలానే మన స్తోమత తగ్గట్టు, అబ్రహాంకి ఆ స్తోమత ఉంది, ఆ స్తోమత తగ్గట్టు ఇచ్చాడు, అర్థమవుతుంది కదా. దీనికి కొద్దిగా వెల అనేది చెల్లించవలసిన అవసరం ఉంటుంది. మీరు ఫ్రెండ్షిప్లో అరే రారా భోంచేద్దాం అంటే ఏమవుద్ది? ఆడ ఖర్చు కదా. అలాగే దేవునితో స్నేహం చేసేటప్పుడు కూడా అబ్రహాంకి ఖర్చు అయింది. దూడ ఖర్చు అయింది, మెత్తని పిండి ఖర్చు అయింది, వెన్న ఖర్చు అయింది, పాలు ఖర్చు అయినాయి. మరి నీవు ఖర్చు పెట్టింది ఏంటి? నీ స్నేహం బలపడడానికి నువ్వేం చేసావు? సమయం అంటావా? సమయానికి టైంకి రావు చర్చికి. మరి నీ స్నేహం ఎంతో నాకు తెలీదు. అయితే దేవుని యొక్క ప్రజలు భోంచేయటానికి నీవు ఆతురపడుతున్నావా? నీ యొక్క ప్రయాసం, దానికి ఏమన్నా బాధ్యతలు కనుక పాస్టర్ గారికి అప్పచెప్తే నువ్వు ఈ యొక్క పని చేయమంటే ఆ పని మీద నీకు శ్రద్ధ ఉందా? దానికి వెలకు చెల్లించవలసింది, ఆ వెలలో నీ యొక్క భాగం ఏంటి? ఇది ఇవ్వటం గురించి కాదు, సంబంధం ఏర్పరచబడటానికి, దేవునితో సహవాసం ఏర్పరచుకోవడానికి కావలసిన బంధం గురించి మాట్లాడుతున్నాం. అయితే 4వది ఏంటంటే విధేయత అవసరం. చెప్పిందల్లా చేస్తామా? ఫ్రెండ్షిప్ మధ్యలో మీరు ఏమన్నా చెప్పండి, వాడు ఎంతకన్నా తెగించి వాడు చెప్పిన దానికోసమని వాడు డబ్బులు అడిగితే వీడు పోయి వాడు ఇస్తాడో లేదో తర్వాత సంగతి, వీడు తాకట్టు పెట్టి ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా చూడకుండా ఏం చేస్తాడు? చేస్తారు. మరి దేవునితో నీ యొక్క స్నేహితంగా ఆ యొక్క స్నేహానికి ఏంటి నువ్వు చేసింది? నువ్వు విధేయత చూపావా? ఆయన యొక్క మాటలు ఏమని అంటున్నా, నువ్వు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు బాబు, నీవు నా మాట విను చాలు అంటున్నాడు దేవుడు. బలులు అవి ఇవి ఇవ్వడం కంట మాట వినుట శ్రేష్టం. మనమైతే మళ్ళీ మనం ఇచ్చే అర్పణలు అంగీకరింపబడాలని మనం ఏం చేస్తాం? పాటలు కూడా రాస్తాం, పాటలు కూడా పాడుకుంటాం. నా అర్పణలు నీవు అంగీకరించు, పరిశుద్ధపరచు అని ప్రార్థన కూడా చేస్తాం. అయితే దేవునికి ఇచ్చిన ఆతిథ్యము అబ్రహాము శ్రేష్టమైందిగా చూస్తున్నాం. సరే, ఆల్రెడీ టైం అయిపోయింది. అయితే ఈ యొక్క స్నేహం గురించి ఇంకా విషయాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క 4 ప్రస్తుతానికి చాలని భావిస్తున్నాను. ఈ 4 చెప్తారా? మొదటిది సమాధానం, రెండవది సహవాసం కావాలి, అంటే టైం ఇవ్వాలి, మూడవది విశ్వాసం కావాలి, విధేయత కావాలి. మరి ఈ 4 వలన మనం చేసి దేవునితో సరైన స్నేహం చేసి
ఒక బంధంని ఏర్పాటు చేసుకుందాం. దేవుడు అటువంటి విధంగా మనందరినీ ఆయనకు విధేయత చూపుతూ, ఆయనకు సమయాన్ని ఇస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సమాధానం పరచబడి మనం ఆయనతో యుగ యుగాలు ఆయనతో స్నేహం చేద్దాం. అటువంటి విధంగా మనందరినీ, మన యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి విధంగా ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన స్నేహితులుగా మార్చుకొనుగాక. ఆమేన్. హలో, లేకపోయినా నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, నా స్నేహితుడా. నిన్ను నేను నేనుండలేను నా యేసయ్యా, నిన్ను మరచి నే బ్రతకలేను నా స్నేహితుడా. నేనుండలేను నా యేసయ్యా, నిన్ను మరచి నే బ్రతకలేను. నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నే బ్రతకలేను. నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నే బ్రతకలేను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా, నా స్నేహితుడా. నిన్ను విడచి నేనుండలేను నా యేసయ్యా, నిన్ను మరచి నే బ్రతకలేను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అబ్రహాము తండ్రి అని పిలువబడటం అనేది అబ్రహాం యొక్క సంతతిలో నుంచి వచ్చినటువంటి వారికి మాత్రమే కాక ఒక విచిత్రమైనటువంటి విషయం, మనమందరము కూడా గర్వించదగ్గ, ఆనందించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభుని చేర్చుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా అబ్రహాముకు పిల్లలు. అలాంటి వారికి అందరికీ కూడా అబ్రహాము తండ్రి. ఆ మాట యేసయ్యే మాట్లాడాడు, మనం చెప్పుకునేది కాదు. జక్కయ్యను గురించి మాట్లాడుతూ తర్వాత మాట్లాడతా ఈ సందేశాన్ని, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ నేను ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును నా కుమారుడే అనొచ్చు, లేకపోతే ఆయన కుమారుడు అనొచ్చు. కానీ అక్కడ అంటాడు అబ్రహాము కుమారుడే. అంటే జక్కయ్యలో ఉన్నటువంటి లక్షణాలు అబ్రహాములో ఉండాలి. అబ్రహాములో ఉన్న లక్షణాలు జక్కయ్యలో ఉండాలి, లేకపోతే ఆ మాట వాడకపోయి ఉండొచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని అందించినటువంటి స్టీవెన్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా దేవుని నామ మహిమార్థమై బిడ్డలు నిలవబడటం కొరకు అవసరమైన ప్రతి విధమైనటువంటి కృపను ప్రభు సమృద్ధిగా అనుగ్రహించేటట్లు, బిడ్డలు చేసేటువంటి రాకపోకల యందు దేవుని యొక్క దివ్య సన్నిధి ప్రసన్నత తోడుగా ఉండేటట్లుగా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై వందనాలయ్యా. అబ్రహాము నీ మాట విన్నాడయ్యా. అబ్రహాము మాట నీ విన్నావు.
అబ్రహాము నీ మాట విన్నాడు, నీవేమో అబ్రహాము మాట విన్నావు. అబ్రహాము అడిగినది ఏది నీవు కాదనలా, నీవు అడిగినది ఏది అబ్రహాము కాదనలా. మేము కూడా నీ పాద సన్నిధానంలో నీవేది అడుగుతున్నావో, నీకేది ఇష్టమో, ఏది నిన్ను సంతృప్తి పరుస్తుందో, ఏది నిన్ను సంతోష పెడుతుందో దానిని మేము చేయగలిగే కృప మా జీవితాలలో, మాకు ఏది అవసరమో, మాకు ఏది ఇష్టమో దానిని మేము ఏది అడుగుతామో వాటిని నీ యొద్ద నుండి మేము పొందుకోగలిగే కృప